ఇక నిన్న మొన్న జరిగిన కొన్ని ఇష్యూలు చూస్తే బాధ అనిపిస్తుంది. అరే, ఇంత దారుణంగా కూడా ఒక ఒక నిజాన్ని కప్పిపెట్టి ఇంత అసహ్యంగా అబద్ధాలు ఆడతారా? ఎవరో కొద్దిమంది పనికిమాలిన వాళ్ళు అబద్ధాలు స్టార్ట్ చేస్తే మరి విఘ్నులుగా మరి సమాజంలో చాలామంది అయ్యేవాళ్ళు కూడా మరి దున్నపో తినిందంటే దోణ కట్టేయండిరా అనే బ్యాచ్ లాగా మాట్లాడటం. ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వచ్చి మరి ఏకవచనంలో నోటికి వచ్చినట్టు అరే విగ్గు అంట, నేను అనగలను అంతకంటే అసహ్యంగా. కొంతమందికి ప్రొటెక్షన్ ఇచ్చారు రాజ్యాంగంలో. క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా, ప్రొటెక్షన్ లేనప్పటికీ కూడా సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యేదాకా అలాగే ఉంటారు. సరే, వాగి వాళ్ళు వాగనే ఉన్నాయి. అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్పవలసి వస్తే చెప్తాను. మా జిల్లాలో ఆ గ్రామంలో ఇద్దరు సిఎస్ఐ చర్చ్ స్థాపకులు ఇవన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళకి సహకరించిన ఒక వ్యక్తి కూడా పశ్చాత్తాపంతో ఇందాకే ఒక వీడియో పెట్టి వీళ్ళు నాతోటి ఈ తప్పులు చేయించారు, అక్కడ ఫ్లెక్సీలు కట్టే విషయంలో కూడా నన్ను వాడారు అని చెప్పి కూడా ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ జరిగింది ఈరోజు జర్నలిస్ట్ సాయి గారు కూడా చెప్పాడు. మరి ఆయన ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు, కానీ ఈసారి సమర్థించారు. నేనేం మాట్లాడాను, అక్కడ ఏం జరిగింది అన్నది కూడా ఆయన వీడియోలో చాలా స్పష్టంగా ఆయన చూపెట్టడం జరిగింది. మరి అక్కడ ఒక దేవాలయం కట్టి నాగేంద్ర స్వామికి పూజిస్తూ ఉంటే దానికి అడ్డంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఓ ఫ్లెక్సీ కట్టి ఆ పక్కన ఊరంతా ఫ్లెక్సీలు ఉన్నాయి. 25 అడుగులు 15 అడుగులు పొరుగు ఫ్లెక్సీలు. ఎవరు ముట్టుకోలే. ఎందుకు ముట్టుకుంటారు? మగం పనిలేదా? ఈ దేవాలయానికి అడ్డంగా ఉన్నదాన్ని తొలగించి అడ్డంకులు పెట్టకండి, మా దేవుడి జోలికి రాకండి, మీ దేవుడి జోలికి ఎవరో రారు, మా దేవుడి జోలికి రావద్దు అని చెప్పి నేను ఏదో దాన్ని చింపేశానని, ఇంకేదో చేసేసానని పచ్చబద్దాలు ఎవరో ఒకరిద్దరు ప్రచారం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? సరే, నిన్న ఏదో మాట్లాడారులే అని మౌనం వహిస్తే రేపో మాపో నిజాలు వాళ్ళకే తెలుస్తాయని మరి ఇంకొక స్టెప్ ముందుకేసి మందకృష్ణ మాదిగ్ గారు 666 వైసీపీకి కోవట్లన్న అనుమానం వస్తుందంట ఒక మేధావికి. వైసీపీ కోవట్ల. ఆ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం చక్కనాగించింది నేను. అతను గొడ్లో తీసి అతను చేసిన తప్పుల్ని, ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని మాట్లాడింది నేను. నేను కోవట్టేంటమ్మా? మందకృష్ణ మాదిగ్ గారు కోవట్టండి. మందకృష్ణ మాదిగ్ గారు, మోడీ గారు ఆయన హక్కుని నేర్చుకుని, సరే కోర్టు తీర్పులకి రాజకీయ నాయకులకి సంబంధం లేదు, కోర్టులో తీర్పు ఇచ్చింది, మీకు అబ్జెక్షన్ ఉంటే వెళ్ళండి. ఆయన మాదిగల హక్కుల కోసం పోరాడిన ఒక గ్రేట్ ఫైటర్. మాదిగల ఆశా జ్యోతి మందకృష్ణ మాదిగ, నాకు మంచి స్నేహితుడు. ఆయన జగన్ కోవట్ట. ఎలా? జగన్ వర్గీకరణకి ఒప్పుకున్నాడా? ఎప్పుడున్నా? ఎలా కోవట్ట అవుతాడు? సో నిన్న ఆ వ్యక్తి అనుకుంటూ మాట్లాడిన మాటలో ఇవాళ సాక్షి పేపర్లో ప్రచురించారు. వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు దీన్ని. రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఎక్కడ జరిగినారా? ఒక చోట
ఓ ఇద్దరినేసి ముగ్గురినేసి కనీసం పట్టుమని 10 మంది రాలేదు. ఆ తణుకులో ఎవరో 5 ప్లేడర్లను వేసుకుని నుంచో పెట్టి ఫోటో తీసి తణుకులో తీవ్ర నిరసన, అక్కడ నిరసన, ఇక్కడ నిరసన. ప్రజలకు తెలుసు మీరు ఎంత మోసం చేయాలన్నా ప్రజలు మోసపోరు. మీరు కోవర్ట్లన్నా ఇంకోటన్నా, నేనే జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అయితే రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా నిరసనలని సాక్షిలో మొన్న 2 పేజీలు ఇవాళ 1 పేజీ ఎందుకు ఇస్తారమ్మా? ఆలోచన రాదా? నేను పెట్టాను కదా కేసు A3గా జగన్మోహన్ రెడ్డిని పర్సూ చేస్తున్నానుగా. ఇన్ని కేసులు పెట్టి నేను ఈ మాట్లాడేవాడు ఎవడైనా ఒక్క కేసైనా పెట్టారా? ఇన్ని కేసులు పెట్టి ఇన్ని కోట్లు తగలేసుకున్నాను కదా. ఉన్న విలువ పాడు చేసుకోకండి. మంచో చెడ్డో మీకు విలువ వచ్చింది, పేర్లు చెప్పట్లే ఇక్కడ నేను. ఒక విలువ వచ్చింది, అది కాపాడుకోవటం మానేసి మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోవర్టులు. సో చెక్కలిగిలు పెట్టి నవ్వించేసినట్టుగా ఉంది. ఇంకా నయం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి వారు కూడా ఆయన కూడా కోవర్ట్ లిస్టులో వేయలేదు, యాంటీ చంద్రబాబు గారి లిస్టులో వేయలేదు. జగన్ కోవర్ట్ అంటే మేము యాంటీ చంద్రబాబు అనే కదా ఆ కళాకారుడు చెప్పింది. మాట్లాడలో ఇప్పుడు దాకా కానీ మాట్లాడాల్సి వస్తుంది. కలిపండి పవన్ కళ్యాణ్ గారి పార్టీని, ఆయన్ని, పార్టీలో పోటీ చేసిన వాళ్ళందరినీ ఓడించేస్తూ ఉన్నారు. ఒక్కడ చొక్కా బటన్ కూడా వాళ్ళలేదు. పెద్ద పెద్ద మెజార్టీలతో నెగ్గారు. కళ్యాణ్ గారు 75,000 మెజార్టీతో నెగ్గారు. ఓడించేస్తా అన్నారు. రాష్ట్రం అంతా కలిపేస్తారా? రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమంటే రాష్ట్రం అంతా కలిపేస్తారా? నేనేమన్నాను? నా మీద అక్కడ ఇటువంటి ప్రోత్సహించే వ్యక్తులు వారు దళితులు కాదు. రాజ్యాంగం చెప్పింది దళితులు క్రిస్టియన్గా మారుతాయి, వారికి దళితులకు ఉండే హక్కులు రిజర్వేషన్ల గురించి కానీ అలాగే SC ST అట్రాసిటీ కేసులు పెడతాం. కానీ ఎందుకంటే ఒక కులం లేని ఒక మతం క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం, ఆ మతంలో గొప్పతనాలు ఆ మతంలో ఉన్నాయి. ఆ మత విశ్వాసాన్ని ఎందుకు పాడు చేస్తారు? సో అందుకని మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే 1950 నుంచే ఉన్నాయి వీళ్ళు మతం మారితే BCC అవుతారని. ఆ ఎగ్జామ్షన్ ఓన్లీ సబ్సిక్వెంట్గా ఫర్ క్రిస్టియానిటీ అండ్ బుద్ధిజం, ఎందుకంటే దే ఆర్ సబ్సెక్ట్స్ ఆఫ్ హిందూయిజం కాబట్టి ఇవ్వటం జరిగింది. చదువుకున్నారు కదా మీరు. హర్షకుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు, నేను ఉండగానే చదివాడు. మరి ఆ మాత్రం తెలియదా? రాజ్యాంగంలో ఉన్నది చెప్తే నేను వచ్చి ఏదో చేసేస్తారా? ఏం చేస్తారా? రాజ్యాంగం గురించి మాట్లాడితే యాక్షన్ తీసుకుంటారా? రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా మీకు? నేను గౌరవిస్తాను, రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చెప్తాను. SC ST అట్రాసిటీ కేసు పెట్టాలా నా మీద? లేకపోతే ఊరుకోరా? ఎందుకమ్మా? నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా? SC ST అట్రాసిటీ చట్టం గురించి చాలామంది తెలియదు. ఈ ఇల్లు పోలీసులు కుమ్మక్క అయిపోయి ముందు ఇమ్మీడియట్గా 10,000 ఇస్తారు, FIR కడతాయి. ఆ FIR డబ్బుల కోసం చాలామంది అర్హత లేని వాళ్ళు, అంటే SCలకు అర్హత ఉంది, క్రిస్టియన్స్కి లేదు. కానీ మెజారిటీ మరి నా మీద పెట్టింది వాళ్ళే కేసులు. గతంలో ఏమీ లేదు అక్కడ, అసలు ఊళ్ళోనే లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. పైగా నిన్న నేను మాట్లాడిందంతా అక్కడ వీడియోలో ఉంది. ఏ కులం గురించి కానీ అసలు నేను మాట్లాడాను అక్కడ లేదే. అంబేద్కర్ గారి గురించి ఎంత హైగా మాట్లాడాను, ఎన్ని సమావేశాల్లో మాట్లాడాను. ఆ రోజు కూడా మాట్లాడా. దేవాలయానికి అడ్డంగా ఉండొద్దు అని చెప్పి మరి
ఫ్లెక్సీ తీసేటప్పుడు ఫ్లెక్సీకి ఏమన్నా అవుతుందని కర్ర తీసి ఆ పక్కన పెట్టి వేరే చోట వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి నేను పెట్టా. ఎన్ని వీడియోస్లో చాలా స్పష్టంగా ఉంది. నేను ఒక ప్రజాప్రతినిధిని, ఎవరో అంటారు నేను పోలీసులతో తీయించవచ్చు కదా. నేను ఐ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్? పోలీసే పబ్లిక్ సర్వెంటా? నేను ఎందుకు చేయకూడదు? సమాజంలో రాజ్యాంగం వ్యతిరేకంగా ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. Police might be good at his duties, but as a people's representative, I would be a failure. అది నేను సరి చేయకపోతే. మీరెవరో చిత్తూరువాడో కర్నూలువాడో కంప్లైంట్ ఇచ్చేస్తారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఏమని? అంబేద్కర్ గారిని అవమానించానమ్మా. నీకేంటి సంబంధం అంబేద్కర్ గారు? మీకు అదేనా? అంబేద్కర్ మీ కొందరివాడు కాదు, అందరివాడు. ఈవెన్ ఫర్ మీ, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, ఆ రాజ్యాంగం రచించిన ఆ కమిటీకి చైర్మన్ కింద ఉన్న వ్యక్తిగా ఆయన అంటే నాకెంతో గౌరవం. మీరు ఓన్ చేసుకుంటారా? ఏంటి మీకు సంబంధం? నేను వచ్చి దండేయకూడదా అంబేద్కర్ విగ్రహానికి? అంబేద్కర్ మీ సొంతమా? కాదు, యావత్ దేశ ప్రజల సొంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ఒక్కడి సొంతం కాదు. కొందరు వాడిని చేయకండి దయచేసి. అందరి వాడు అంబేద్కర్. మీకు మీరు ఓన్ చేసేసుకుంటాం. ఏమని ఇస్తారు కంప్లైంట్? అసలు ఎస్సీకి కంప్లైంట్ ఎలా ఇవ్వాలో తెలుసా మీకు? మొన్న సుప్రీంకోర్టు ఇలాంటి వెరితలు వేస్తున్నారు ఈ పోలీసులు కూడా అని చెప్పి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. అన్లెస్ దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ పర్సన్ వేర్ హీ హ్యాడ్ బీన్ అబ్యూజ్డ్ బై సైటింగ్ హిస్ కాస్ట్ అండ్ హిస్ నేమ్, వెర్ ఇస్ ద అట్రాసిటీ? ఏముంది ఇక్కడ? అంబేద్కర్ గారు. సో ఇక్కడ నా ఫ్లెక్సీలన్నీ తీసిపడి దొబ్బాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లెక్సీ చేసిన వాళ్ళేమో సవబాద్ దొబ్బాడు. మేము గౌరవంగా గుడికి అడ్డం వచ్చిందని చెప్పి పక్కన పెడతారని చెప్పి చేసిన దానికి, ఏ మాట కూడా మాట్లాడకుండా పెట్టిన దానికి మీరు కంప్లైంట్లు ఇచ్చేసి కేసులు బుక్ చేసేపోతే కబర్దారైనా ఇస్తారా? రూల్స్ ఫాలో అవ్వండి, రూల్స్ ఫాలో అవ్వండి. చట్టాన్ని చదవండి, అర్థం చేసుకోండి. అర్హులు ఉన్నవారే చదవండి. తెగిదాకా ఏది లాక్కూడదు. తప్పుడు కేసులు పెట్టినందువల్ల కదా నేను చట్టాన్ని గౌరవించమని చెప్పి ఇష్యూలన్నీ తీసుకొచ్చా. ఏ పొలిటీషియన్ అయినా తీసుకొచ్చాడా? చేయడు. ఏ పొలిటీషియన్ కూడా. పొలిటీషియన్కి అందరు ఓట్లు కావాలి. 100% ఓట్లు పొలిటీషియన్ కావాలని కోరుకుంటాడు. నేను పవన్ కళ్యాణ్ గారు రేరు రాజకీయాల్లో. ఎందుకు వచ్చామో మరి రాజకీయాల్లో తెలీదు. అయినా నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాం. సో కలకొద్దు. రాజ్యాంగం ప్రకారం మీరు మాట్లాడండి. రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించిన మీరు అంబేద్కర్ గారికి మీరు ఇచ్చే గౌరవం? నేను ఇస్తున్నాను అంబేద్కర్కి గౌరవం. ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాలి అన్న సత్సంకల్పంతో ఉన్నాను. మార్చండి, చట్టం కుదిరితే మార్చండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదరదని చెప్పింది. ఈ కోరిక మతం మారినంత మాత్రాన మా కులం మాది కాకుండా పోతుందా? మా కులం, మా దళితులకు ఉండే హక్కులన్నీ మాకు ఉండాలి, మతం మారినా అని మీరు అడిగారు. కుదరదండి గవర్నమెంట్. రాజ్యాంగ సవరణ చేయాలి. దానికి అయ్యేదాకా పాటించండి. అంబేద్కర్ గారిని గౌరవించండి. నిజంగా మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే, నిజంగా మీరు క్రీస్తుని నమ్మిన వాళ్ళు అయితే, అంబేద్కర్ గారిని నమ్మిన వారైతే ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించండి. క్రిస్టియన్స్కి అర్హత లేదు కంప్లైంట్లు ఇవ్వడానికి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. మీరు కులరహిత సమాజంలో మతంలో ఉన్నారు. ఆరు క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళు అయితే కులం గురించి మాట్లాడకండి.
యువర్ నేదర్ అన్ అంబేద్కర్ ఫాలోవర్ నార్ యువర్ ఎ క్రిస్టియన్. త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఈ మాట నా అంత ధైర్యంగా చెప్పే సాహసం భూమండలం మీద ఎవడో చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సూటిపోటు మాటలతో ఎవడో వచ్చేయటానికి ఒక పనికిమాలిన సాక్ష్య పేపర్ ఉంది కదా అని ఎవడో కాడు వాగేయటం, ఆ సాక్షుడేమో వేసేయటం. మళ్ళీ జోకు ఆ సాక్షి ఓనర్ గారికి నేను పోగొట్టంటాం. సరిపెట్టండి. వద్దు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందాం. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందాం. మీ దేవుణ్ణి మేము గౌరవిస్తాం, మా దేవుణ్ణి మీరు గౌరవించండి. మీ చర్చిలకు మేము ఎప్పుడు అడ్డం రాలేదు, మా గుళ్ళకు మీరు అడ్డం రాకండి అని మరొక్కసారి చెప్తూ, ఇదేనేంటి స్లోగనం? జై భీమ్ నాదే స్లోగనం, జై రాము నాదే, జై భీము స్లోగనం కూడా నాదే. ఎస్, జై రామ్, శ్రీరామ్, జై భీమ్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లెట్ us all live like human beings. ఈ కుల మతాలని పక్కన పెట్టి చక్కగా కలిసి మెలిసి బ్రతుకుదాం అనే సందేశాన్ని చెప్తున్నా. మారతారని, మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.